తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 69,029 మంది భక్తులు దర్శించుకోగా 28,547 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం 2.90 కోట్లు వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. అమూల్య, దాదాపు తిరుమలలో కూడా భక్తుల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. వారాంత సెలవు నేపథ్యంలో కూడా తిరుమలకు కూడా భక్తులు క్యూ కడుతున్నారు. మరోపక్క నిన్న స్వామివారి దర్శించుకున్న భక్తుల సంఖ్య కూడా 69,000గా చేరుకునింది. మరోపక్క నిన్న స్వామివారికి సమర్పించిన ఉండే ఆదాయం కూడా 2.90 కోట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరోపక్క టీటీడీ కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ నిత్యం కూడా వాళ్ళకి చేసే ప్రసాదాలు కూడా క్యూ లైన్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా టీటీడీ కూడా నిరంతరం కూడా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేస్తూ కూడా భక్తులకి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా టీటీడీ యంత్రం కూడా పూర్తిగా పనిచేస్తుంది. మరోపక్క ఈ రష్ కూడా ఈ వారం కూడా ఉండే అవకాశం ఉంది. మరోపక్క సామాన్య భక్తులు ఎక్కువ రావడంతో కూడా విఐపీ బ్రేక్ కూడా కొద్దిగా కుదించడం జరిగింది. మరో పక్క కూడా సామాన్య భక్తులకు ఎటువంటి లోటు లేకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా శ్యామలరావు కూడా చేపట్టడం జరిగింది. మరోపక్క లైన్ కూడా వైకుంఠం 1, 2 సంబంధించి కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా భక్తులకి వర్షంలో కూడా తడవకుండా కూడా షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. నిరంతరం కూడా వాళ్ళకి పాలు, నీరు, ప్రసాదం కూడా అందిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా టీటీడీ యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా పటిష్ట భద్రత మరియు వాళ్ళకి సౌకర్యాలు కూడా అందిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మహేష్.